ఆర్భాటాలకు పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం. క్రితం రోజు నెల్లూరు నగరంలో అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్ సిగ్నల్స్ దానికి ఉదాహరణ. 1,39,00,000 రూపాయలతో నగరం పరిధిలోని ముఖ్య కూడళ్లలోని 7 ప్రాంతాలలో ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అట్టహాసంగా ప్రారంభించారు, కానీ ఒక్కరోజు తిరగకుండానే సిగ్నల్స్ పనిచేయకపోవడం శోచనీయం. రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతున్న నెల్లూరు నగరంలో వాహనాలకు ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి సిగ్నల్స్ చాలా అవసరం. గతంలో కూడా పలు కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు, కానీ అవి పనిచేసిన దాఖలాలు లేవు. అయితే తాజాగా మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని 7 కూడళ్లకు సంబంధించిన సిగ్నల్స్ లైట్లను అట్టహాసంగా ప్రారంభించారు. 1,39,00,000 రూపాయలతో వాటిని ఏర్పాటు చేశారు. నగరంలోని హరనాథపురం, రామలింగాపురం, వీఆర్సీ కూడలి, కనకమహల్ కూడలి, కేవీఆర్ సర్కిల్ తదితర కూడళ్లలో సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కరోజు గడవకు ముందే సిగ్నల్స్ పనిచేయడం ఆగిపోయాయి. సాంకేతిక లోపంతో అవి పనిచేయడం లేదు. ముందుగా టెస్ట్ డ్రైవ్ చేపట్టి ఏవైనా లోపాలుంటే గుర్తించి వాటిని సరిచేసాకే ప్రారంభించి ఉంటే బాగుండేది. కొన్ని ప్రాంతాలలో సిగ్నల్స్ పనిచేస్తున్నప్పటికీ ప్రయాణికులు వాటిని పట్టించుకోకుండా వాహనాలను లాగించేస్తున్నారు. సిగ్నల్స్ ఏర్పాటు చేశారు, కానీ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ప్రజా ప్రతినిధుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. రోడ్లను వెడల్పు చేయకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.